హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీస్ ఛానల్కి స్వాగతం. నెల్లూరు నగరంలో పెన్నా నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఉన్నది. మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని ఇక్కడ పౌండరిక యాగం నిర్వహించారు. ఆ యజ్ఞం నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలలో ఒకటి తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, మరొకటి రజతగిరి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయం, ఇంకొకటి వేదగిరి శ్రీ నరసింహస్వామి వెలసినట్లు స్కంద పురాణం వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది. విశాలమైన ఆలయ ప్రాంగణమునకు తూర్పు దిశలో 7 అంతస్తుల రాజగోపురం ఉంది. ఈ ఆలయమునకు పశ్చిమాన పెన్నా నది ప్రవహిస్తున్నది. ఇక్కడ ప్రధాన ఆలయ ప్రవేశం దక్షిణ ద్వారం నుండి జరుగుతుంది. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో శేషతల్పంపై శయన ముద్రలో శ్రీ రంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి దర్శనమిస్తారు. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోనికి అనువాదించారని చెబుతారు. సర్వదేవత స్వరూపమైన గోమాతలు మమ్మల్ని చూడగానే ఆహ్వానించాయి. ఆలయం నుండి చూస్తే పెన్నా నది వైపు ప్రకృతి ముగ్ధ మనోహరంగా ఉంటుంది.
ఆలయ దర్శన వేళలు ఉదయం 6:30 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయ విశేషాలను అర్చక స్వామి మాటల్లో విందామా? అభ్యన్యస్తపదాబ్జమంచితకటీ సంవాది కౌశేయకం కించిత్తాండవగంధితం హననకం నిర్వ్యాజమందస్మితం చూడాచుంబిముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాభిధం శ్రీరంగే శరదశతం తదైతః పశ్యేమ లక్ష్మీ సఖం. నెల్లూరులో సింహపురి పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటిది. ఈ క్షేత్రంకి తల్పగిరి అని పేరు. ఎందుకు అంటే స్వామివారి పడకైనటువంటి ఆదిశేషుడే ఇక్కడ పర్వతంగా వెలిసినందువలన ఈ క్షేత్రంకు తల్పగిరి అనేటువంటి పేరు సార్థకమైంది. ఇక్కడ ముందుగా త్రేతాయుగ కాలంలో స్వామివారి ఆజ్ఞ మేరకు ఆదిశేషుడు పెద్ద పర్వతంగా వెలిసి ఆ పర్వతం రోజురోజుకి కూడా పెరిగి బ్రహ్మలోకాల పర్యంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి జనులంతా కూడా యజ్ఞయాగాది కర్మలనంతా కూడా వదిలేసి ఆ పర్వతాన్ని ఎక్కి స్వర్గాది లోకాలకు వెళుతూ ఉంటారు. అప్పుడు దేవతలంతా వెళ్ళి స్వామిని ప్రార్థించగా వారి ప్రార్థన మేరకు స్వామి ఇక్కడ గరుడ వాహనారూఢుడై ఆవిర్భవించి పర్వత రూపంలో ఉన్న ఆదిశేషుడిని పాతాళంలోకి అణచివేశారు. అప్పుడు ఆదిశేషుడు పత్ని పరివార సమేతంగా వచ్చి స్వామిని స్తోత్రం చేయగా ఆ స్తోత్రం చేత సంతుష్టుడైనటువంటి స్వామి ఆదిశేషుడికి వరం ఇచ్చారు. ఇప్పుడు ఆదిశేషుడు స్వామిని ఈ క్షేత్రంలోనే శయనించి ఉండవలసిందిగా వరం కోరగా ఆ వరం ఇచ్చి అంతర్ధానమయ్యారు. తరువాత ద్వాపరయుగ అంత్యకాలంలో ఇక్కడ విష్ణు దర్శనార్థమై కశ్యప మహర్షి అనేటువంటి ఋషి వచ్చి ఈ పినాకిని నదీ తీరంలో పౌండరీక యాగం అనేటువంటి మహాయజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞంలో 11వ రోజు వపాహోమ సమయం నందు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు స్వామి ఆ అగ్నికుండంలోంచి కశ్యప మహర్షికి ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు కశ్యప మహర్షి కూడా అదే విధమైన వరాన్ని కోరగా 2 వరాలని పురస్కరించుకుని స్వామి ఇక్కడ శయనించారు. కనుక ఇటువంటి దివ్యక్షేత్రంలో భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకుని స్వామివారి యొక్క కైంకర్యాల్లో పాల్పంచుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతుంది. అమందానంద సందోహమూర్తయే శుభకీర్తయే అస్తు తల్పగిరీశాయ రంగనాథాయ.